బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై పన్ను దెబ్బ పడింది. ఇండియన్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బడ్జెట్ లో కంపెనీల బైబ్యాక్ పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్ ట్రేడింగ్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను పెంచడం షేర్ మార్కెట్ ను కుదిపేసింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 580 పాయింట్లు పతనమై 81,681 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 201 పాయింట్లు దిగజారి 25,119 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఓ దశలో అయితే సెనెక్స్ 2,000 పాయింట్లు, నిఫ్టీ 700 పాయింట్లకు పైగానే కుంగిపోయాయి. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ను పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడంతో బ్రోకరేజీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ ను 0.02% నుంచి 0.05% పెంచినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఆయా కంపెనీల షేర్లు 18% వరకు పతనమయ్యాయి. స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయ్యి ఉండే సెక్యూరిటీలను కొనుగోలు, అమ్మకాలు చేసేటప్పుడు వర్తించే పన్ను ఎస్టీటీ. దీన్ని బడ్జెట్ లో 0.02% నుంచి 0.05% పెంచారు. మరోవైపు ఆప్షన్స్ ప్రీమియం పై ఎస్టీటీని 0.15% పెంచారు. ఆ బైబ్యాక్స్ ను మూలధన లాభాలుగా భావిస్తూ పన్ను విధించారు. అక్రమ వినియోగానికి చెక్ పెట్టే ఉద్దేశంతో బైబ్యాక్ పన్నుల్లో మార్పుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. కార్పొరేట్ బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్ పై 30% పన్ను విధించారు. ఇది మదుపర్ల సెంటిమెంట్ ని దెబ్బతీసినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.